హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. తెలంగాణ జూన్ 2వ తారీఖున ఆవిర్భించింది కాబట్టి తెలంగాణ ప్రేక్షకులకు, ఫాలోవర్స్కి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు చాలా న్యూస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ కోడు చెరువు కబ్జా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న ఎలిగేషన్ పూర్తిగా నిజమా లేకపోతే అవాస్తవమా, దీని గురించి పూర్తిగా వివరణిద్దాం అనుకుంటున్నానండి. అందులో ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఒక సభ పెట్టుకుంటారనేసి పర్మిషన్ అడిగితే ఆ సభను క్యాన్సిల్ చేస్తూ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. దీని వెనకాల ఉన్న అతి ముఖ్యమైన కాన్వెంట్ చూద్దాం. అయితే గత 10 రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించేయడానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళాడని అది ఒప్పుకోకపోవడం మీద జరిగిన కంటెంట్ అనేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అవాస్తవాన్ని వాస్తవంగా చదివారనేసి చాలామంది అనుకున్నారు. దాని మీద ఆయన కూడా నా దగ్గర ప్రూఫ్స్ లేవు కాబట్టి బేషరతుగా నేను క్షమాపణ చెప్తూ వెనక్కి తీసుకుంటున్నాను కంటెంట్ అని చెప్పాడు. అది అక్కడితో ఆగలేదు. జనసేన కార్యకర్తలు అతను టార్గెట్ చేయడం, ఆ తర్వాత నుంచి అది రచ్చరచ్చ బాగా పెరిగిపోవడం, ఆ తర్వాత తెలంగాణ మీడియాలోనే కొంతమంది చీలికలు వచ్చినాయి. అంటే ఇది ఫస్ట్ నుంచి ఉంది, జేసీఆర్ఎం మీడియా, జేసెస్ మీడియా ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ మీడియా, బీఆర్ఎస్ మీడియా అండ్ బీజేపీ మీడియాని వీడిపోయినాయి. అందులో కొంతమంది అటు ఇటుగా సఫిల్ అవుతూ ఉంటారు. అందులో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తరపున ఒక 5-6 తెలంగాణ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో తొలివెలుగు రఘు గారు కొంచెం లోపలికి వెళ్ళి దాంట్లో ఆయన చేసిన విషయం ఏంటంటే, ఈ శంకరపల్లి ఏరియాలో 10 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. దాంట్లో ఆయన చెరువుని కబ్జా చేసి ఆ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. దాని ఎఫ్టెల్ పరిధి ఏంటి, దాని యొక్క వృత్తాంతం ఏంటి అంటూ ఆయన పూర్తిగా అక్కడికి వెళ్ళి వీడియో చేసుకొచ్చేసి అదంతా చూపించాడు. దీని మీద ఇప్పటివరకు పూర్తి వివరణ జనసేన నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కానీ ఎవరో కూడా అతను తిడుతూనే వీడియోలు చేస్తున్నారు, లేకపోతే ఆ సైట్ గురించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దీని మీద మరి హైడ్రా రంగనాథ్ గారు ఇమీడియట్గా స్పందించారనే విషయం తెలిసింది. హైడ్రా రంగనాథ్ గారికి ఈ విషయంలో సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హైడ్రా రంగనాథ్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసి చెప్పారనో, లేకపోతే దాని గురించి పూర్తి వివరణ ఇవ్వాలనేసి ఆయనకి ఎవరు ఆ దిశానిర్దేశం చేశారో తెలియదు. కానీ ఆయన అయితే మాత్రం బయటకు వచ్చి దీని మీద పూర్తిగా అవాస్తవం ఉంది, వాస్తవాలు లేవు, అవి రూల్స్ ప్రకారమే కొనుక్కున్నాడు, ఆయన రూల్స్ని దాటి వెళ్ళలేదు అంటూ చెప్పారంట. మరి దీని మీద తొలివెలుగు రఘు గారు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి రూల్స్ ప్రకారం కొనుక్కుంటే ఈ డీటెయిల్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అని అడుగుతుంటే దానికి మరి ఇప్పుడున్న జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే జనసేనకు సంబంధించిన ముఖ్య మెయిన్ అధికారులు ఎవరైనా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి స్పందించాల్సింది, మరి స్పందించలేదు. బట్ దీని మీద రంగనాథ్ గారు స్పందించడానికి గల కారణం ఏంటంటే, రంగనాథ్ గారు ఆఫ్టర్ జాబ్ తర్వాత జనసేనలో జాయిన్ అవుతారని, సో దానికోసం అనేసి జనసేన పార్టీకి ఆయన విజయవాడ వెళ్ళి కలిసి వచ్చాడని ఏవో రకరకాల పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమనుకుంటున్నారు? అసలు ఇది నిజమా అబద్ధమా? ఈ కబ్జా విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది? దీని మీద పూర్తిగా జనసేన ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందా, లేకపోతే ఎందుకు వెనకడుగు వేస్తుందా, లేకపోతే ఎందుకు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు అనే దాని మీద మీరేమనుకుంటున్నారో మీకు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నప్పటి వరకు సైన్ అవుట్ మీరు.